ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 26:19. తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన సృజించిన జనుల అందరిలోనికి మన అందరికీ కూడా కీర్తి, ఘనత, పేరు ఆయన హెచ్చించి నడిపిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమున దేవుని యొక్క వాక్యములోని కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అవునండి, మనము మన యొక్క జీవితాలలో దేవుడు హెచ్చించాలి, మన యొక్క కీర్తిని ఆయన గొప్ప చేయాలి, మన యొక్క జీవితంలో పేరు రావాలి అని అంటే గనక మనము ఏమి చేయాలని దేవుడు కోరుతూ ఉన్నారు అని అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించవలెనని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వాటిని అనుసరిస్తే గనక మన జీవితంలో ఎక్కడా కూడా అవమానము, ఎక్కడా కూడా అపజయము అనేది లేకుండా దేవుని యొక్క కృప చేత మనము కీర్తింపబడతాము, ఘనపరచబడతాము, పేరు గొప్పగా కలిగి ఉంటామని దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన మాట నెరవేర్చువాడు గనక మనము ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకొని మన యొక్క కుటుంబాలను, మనలను ఎల్లప్పుడూ కూడా తీర్చిదిద్దుకోవాలి. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనని ప్రతిదినము కూడా పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించాలి. అప్పుడు దేవునికి సంతోషము, ఆనందము. దేవుడు ఆనందించువాడు బహుమానము ఇవ్వక మానడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడైతే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనని సేవిస్తామో అప్పుడు దేవుడు ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనం అందరము కూడా కోరుకుంటాము, ఇష్టపడతాము ఏమిటి అంటే మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఘనతగా మనము ఉండాలి, అనేక మందిలో మన పేరు బాగుండాలి అని కోరుకుంటాము. అందుకని ఈ దినమున దేవుడు ఆ వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నేను నీకు కీర్తిని, ఘనతను, పేరును కలగజేస్తాను అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ యొక్క జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన ఎల్లప్పుడూ కూడా మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపలోని నాయన మేము నడిచిపోవులాగున మాకు సహాయం చేయండి నాయన. నా తండ్రి, మాకు ఘనతనిస్తానన్నారు, కీర్తినిస్తానన్నారు, పేరునిస్తానన్నారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నాయన. పరమదేవుడు అయ్యుండి కూడా మనిషిని యందు ఎంతో దయ, ఎంతో ప్రేమ వాని యందు మీరు చూపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ దినమున మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు నా ప్రభువా. నాయన, నా తండ్రి, ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరతో వారి కుటుంబాన్ని నడిపించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యమును, వారి చేతి పనులు, వారి ఉద్యోగములు నాయన అన్ని విషయాలలో నాయన నా తండ్రి వారికి తోడై ఉండండి నా ప్రభా. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నాయన, ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కరువుతో బాధపడకుండా అందరికీ సమృద్ధి అయిన ఆహారాన్ని దయచేయండి. ఎక్కడ కూడా ధరలు పెరగకుండా సహాయం చేయండి. 190 దేశములలో నాయన సురక్షితముగా ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా నాయన నా తండ్రి అగ్ని అంటుకోకుండా సహాయం చేయండి. అగ్ని అంటుకున్నవి నాయన చల్లారి నాయన నెమ్మది దయచేయండి. ఎక్కడ ప్రాణహాని రాకుండా సహాయం చేయండి. నా దేశంలో నా ప్రభువా ఎంతగానో నాయన అలజడులు నా ప్రభా, ఎంతగానో వ్యతిరేకత అయితే నా ప్రభా
మీ కృపను వేడుకుంటుండగా నాయన, మీ యొక్క హస్తము ఎవ్వరికీ కూడా విడుచుకుంటా నా ప్రభా, వారితోనే ఉండి నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివయ్యా, గొప్ప దేవుడివని మీ పాదాలు పట్టుకుంటుండగా ఉదయ కాలమున సహాయం చేయమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.